స్త్రీలు ఈ 4 తప్పులు చేస్తున్నారా? వెంటనే ఆపండి. స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు. ఏ స్త్రీ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇక లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. శాస్త్రం ప్రకారం స్త్రీ ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది? 1. స్త్రీలు ఈ పనులు చేయకూడదు. శాస్త్రం ప్రకారం స్త్రీలు ఇంటి తలుపును కాలితో తన్నడం లేదా వారి కాలితో తలుపును తాకడం ద్వారా తెరవకూడదు. ఇలా చేసే స్త్రీల ఇంట్లో తల్లి లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించదు. 2. గుమ్మం మీద కూర్చోవడం. సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చుని మాట్లాడటం, తినడం, ఇతర పనులు చేయడం నిషేధం. స్త్రీలు కూడా ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. 3. చీపురు పాదాలతో తాకకూడదు. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి స్త్రీ పాటించాల్సిన చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లోని ఆడవాళ్లు చీపురు తొక్కకూడదని, కాళ్లతో చీపురు తొక్కకూడదని అంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది. 4. వంటగదిలో ఈ తప్పులు చేయవద్దు. హిందూ మతంలో తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి, సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతోంది.